ఇక దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. మతోన్మాదంతో రాజ్యాంగాన్ని దేశ స్థితిగతులను మార్చాలని బీజేపీ చూస్తుందని చాడ ఆరోపించారు. ఇండియా కూటమిలో సిపిఐ పార్టీ భాగస్వామిగా ఉన్న తెలంగాణలో చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేశామని అన్నారు. కుదరదంటే అప్పుడు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామంటున్న చాడ వెంకటరెడ్డితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలైంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీతోని పొత్తుకైతే ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాయి. కానీ వేచి చూసే ధోరణితో ముందుకెళ్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు ఆశాభంగం ఆగబడుతున్నది. దీనిపై మనతో మాట్లాడేందుకు చాడ వెంకటరెడ్డి గారు జాతీయ నాయకులు ఉన్నారు. సార్, కమ్యూనిస్టు పార్టీలకు గత అసెంబ్లీలో కూడా టికెట్ ఇస్తామని చెప్పేసి చివరి వరకు కూడా రాలేదు. ఒక సీట్తో మీరు సబ్మిట్ కావాల్సిన వచ్చింది. ఇప్పుడేమన్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందా? పార్లమెంట్ ఎన్నికలు ఇండియా కూటమిలో ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బీజేపీకి హటావు దేశకు బచావు బీజేపీ గురించడం ఉన్నారు. కలిసి ప్రయాణం సాగిస్తున్నాం. తెలంగాణలో కూడా సిపిఐ శాసనసభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కలిసి పూర్తి చేసి స్థానం తీసుకెళ్ళాం. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్లో కూడా 17 మా స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక సీట్లను ఇవ్వండి మాకు అని 5 స్థానాలను ఎంపిక చేసి మేము ప్రతిపాదన పంపించాము. అయితే రాష్ట్ర మన జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇండియా మా జాతీయ నాయకులు మాట్లాడినారు. ఇక్కడ కూడా మేము కూడా మాట్లాడుతున్నాం. ఇంకా ఇప్పటి వరకు వాటి నుంచి చర్చలు అయితే సాగుతున్నాయి. అయితే స్పందన రాలేదు. లెఫ్ట్ పార్టీ నుండి ప్రధానంగా సిపిఎం అయితే ఇప్పటికే భువనగిరికి సంబంధించిన క్యాండిడేట్ కూడా పరిగణించింది. వాళ్ళు సొంతంగా వెళ్తారనిపించింది. మీరు మరి సిపిఐ కాంగ్రెస్ వెళ్తారా? మీరు కూడా సొంతంగా వెళ్ళే అవకాశం ఉందా? మేము ఇంకా వాళ్ళతో చర్చలు సాగుతున్నాయి కాబట్టి చర్చల సారాంశాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ ఏదైనా వాళ్ళవి కూడా అన్ని కొలిక్కే రాలేదు కూడా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ స్థానాలు కూడా ఇంకా చర్చలలో ఉన్నాయి కాబట్టి మేమైతే మా ప్రయత్నం మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు, మా అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అజయ్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా కార్యదర్శి సంవత్సరాలు కూడా మాట్లాడుతున్నాము. దాన్ని ఎట్లా ఉంటుందో దాన్ని వేచి రోజులో ఉన్నాం. అంటే మీరు అడిగిన పెద్దపల్లి కానీ లేకపోతే భువనగిరి కానీ ఖమ్మం కానీ కరీంనగర్ కానీ ప్రధానంగా వీటిలో 5 అడిగారు. 5లో మీరు చివరిగా అంటే ఇప్పటికి మిగిలిన ఇంకా 3 ఉన్నాయి. ఈ 3లో మీకు ఏదైనా కేటాయించేటువంటి అంటే ప్రధానంగా ఇంకా ఈ 3లో దేనిపైన మీరు పట్టుబట్టే అవకాశం ఉంది? మేము దేనిపైన ఏది ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాము. ఏది ఇస్తే దాన్ని బట్టి ఆలోచన చేస్తాం. భవిష్యత్తు కార్యాచరణ ముందుకు పోతాం. దానిపైన వాళ్ళు మాతో మాట్లాడితే కదా చర్చలు జరిగేది. ఇప్పుడైతే మేము ప్రతిపాదన పెట్టాము. ఉమ్మడి ఇండియా కూటమిలో మా రాజా గారు వాళ్ళు పెట్టారు. రాష్ట్ర స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో పీసీసీతో ఏమైనా మాట్లాడారా? అదే పీసీసీ తోటి మాట్లాడడానికి వారి త్వరలో బహుశా పిలుస్తారని ఆశవాళ్ళు వ్యక్తం చేస్తారు. అక్కడ రాజా గారు కానీ లేకపోతే ఇండియా కూటమి నుండి అయితే కాంగ్రెస్ అగ్రనేతలతో మాట్లాడుతున్నారు. ఇక్కడ అంటే పీసీసీతో ఇంతవరకు కూడా అంటే ఇటు మీకు కనీసం కూడా అపాయింట్మెంట్ లేదని కొన్ని ప్రచారం జరుగుతుంది. అపాయింట్మెంట్ మాట్లాడుతూ మన సంజయ్ గారు కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా సందర్భోత్సవం మాట్లాడుతున్నాం. సార్, ఫైనల్గా సార్ ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి వస్తుందా లేకపోతే ఎన్డీఏ అలయన్స్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏదైనా బీజేపీ మళ్ళొకసారి అధికారంలోకి వస్తే ఇక రాజ్యాంగం ఉండదు. ఇప్పటికే చెప్తూ ఉన్నారు వాళ్ళు, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తూ ఉంటున్నాం. ఇంకా లౌకిక వ్యవస్థ ఉండదు. ఎస్సీలు, బీసీలు, దళితులు వీళ్ళంతా కారులు వెళ్ళిపోతే తర్వాత ఈ హక్కులు కూడా అందించబడతాయి. ఇక రిజర్వేషన్లు ఉండేవి, ఏది ఉండేవి. మళ్ళీ ఏదైతుందో మళ్ళీ మనోస్మాన సంస్కృతి అంటే మనవాద సిద్ధాంతం అమలు పరుస్తారు. మన దేశం మళ్ళీ గత రాజకీయ వ్యవస్థకు రాజకీయ వ్యవస్థ పోతుందని చెప్పి అందుకనే సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ మరి సెక్యులరిజం అనే దానికి డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఇటు ఇండియా కూటమికి ఓటేయాలని చెప్పేసి చాడ వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికి కూడా మేము పొత్తు కొరకు అయితే వేచి చూస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఒక సీట్ అయితే ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఆశ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, అమ్మా న్యూస్, ANN, హైదరాబాద్.